హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ శృతి కిచెన్ అండ్ వ్లాగ్స్. బాగున్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నాను. అండ్ ఈరోజు వీడియో వచ్చేసి నా స్టైల్లో పప్పుచారు ఎలా చేసుకోవాలో చూసేద్దామండి. దానికోసం ఒక టీ గ్లాస్ పప్పు తీసుకున్నాను. దాంట్లో కొంచెం నీట్గా వాష్ చేసుకొని కొంచెం పప్పు మునిగేంత వరకు వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ 4-5 పచ్చిమిర్చి తీసుకున్నాను. పచ్చిమిర్చి తీసుకొని కొంచెం ఒక 2 టమాటా తీసుకొని కట్ చేసి దాంట్లో యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్, కొంచెం పసుపు యాడ్ చేశాను. మునక్కాయలు సపరేట్ బౌల్లో తీసుకున్నానండి. ఇన్ కేస్ దాంట్లో యాడ్ చేసామనుకోండి మొత్తం మ్యాష్ అయిపోతాయి, మెత్తగా ఉడికిపోతాయని నేను సపరేట్ బౌల్లో తీసుకున్నాను. అండ్ మునక్కాయలు యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేశాను. వాటర్ యాడ్ చేయడం వల్ల ఏంటంటే మాడిపోకుండా తొందరగా ఉడుకుతాయి అన్నమాట. సో ఆల్మోస్ట్ పప్పు ఉడికిపోయింది. సో ఇలా పప్పు అంతా ఉడికిపోయాక మ్యాషర్తో మ్యాష్ చేసుకోవాలండి మెత్తగా. పప్పుచారుకి ఎంత మెత్తగా ఉంటే పప్పు అంత బాగుంటుంది. సో నేను ఇక్కడ ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకొని వాటర్లో ముందుగా నానబెట్టుకున్నాను. సో అది పిండేసి పెట్టుకున్నాను. ఎందుకు అంటే చింతపండు ఎక్కువ యాడ్ చేస్తే పులుపు ఎక్కువ అవుతుంది. మనం ఆల్రెడీ టమాటా యాడ్ చేసుకున్నాం కాబట్టి సో కొంచెమే చింతపండు పడుతుంది. అది మొత్తం పిండేసుకున్న తర్వాత మనం పోపు కోసం ఎండుమిర్చి, కరివేపాకు అండ్ ఆనియన్ తీసుకున్నాను. జింజర్ తీసుకున్నాను. అది కొంచెం కచ్చపచ్చగా దంచి పెట్టుకున్నాను. అలా యాడ్ చేస్తే చాలా ఫ్లేవర్ బాగుంటుంది. పప్పు అంతా మ్యాష్ చేసుకున్న తర్వాత మనం కొంచెం వాటర్ నాకైతే ఒక గ్లాస్ వాటర్ పట్టింది. వాటర్ యాడ్ చేసుకున్నాను. అండ్ కొంచెం చింతపండు నీళ్ళు ఉంటాయి కదా, అవి కూడా జ్యూస్ చేసి పెట్టుకున్నాను కదా, ఆ చింతపండు జ్యూస్ కూడా దీనిలో మిక్స్ చేసి సపరేట్ పెట్టేసుకున్నాను ఇది. అండ్ తర్వాత మనం ఆల్రెడీ ఇంతకుముందు కుక్కర్ పెట్టుకున్నాము, అదే కుక్కర్లో కొంచెం నీట్గా వాష్ చేసుకొని మళ్ళీ అదే పెట్టేశాను. అది పెట్టేసి అండ్ 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ పట్టింది నాకు. ఆయిల్ యాడ్ చేసిన తర్వాత పోపు, జీలకర్ర, ఆవాలు అండ్ ఎండుమిర్చి అండ్ మనం దంచి పెట్టుకున్న జింజర్ ఉంటుంది కదా, దీంట్లో అల్లం వేయట్లేదండి నేను. అల్లం వేస్తే అంత టేస్ట్ అనిపించదు, ఇలా వేస్తేనే బాగుంటుంది. ఫ్లేవర్ కూడా బాగుంటుంది, స్మెల్ బాగా వస్తుంది అండ్ టేస్ట్ కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. అండ్ ఇలా యాడ్ చేసిన తర్వాత అండ్ ఆనియన్స్ కూడా కట్ చేసి పెట్టుకున్నాను కదా కొంచెం స్లైసెస్లా, ఆనియన్స్ కూడా కొంచెం బ్రౌన్ రెడ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సో మెయిన్ టిప్ అండి ఇది, ఆనియన్స్ ఫ్రై అవ్వకపోతే అంత పచ్చివాసనలాగా వస్తుంది. ఆనియన్ మంచిగా ఫ్రై అవుతేనే పప్పుచారుకి చాలా టేస్టీగా ఉంటుంది. ఇన్ కేస్ కుక్కర్లో ఉడికించేటప్పుడు కూడా ఆనియన్ యాడ్ చేసుకోవచ్చు, బట్ అంత టేస్టీగా అనిపించదు. ఇలా చేస్తే చాలా బాగుంటుంది టేస్ట్. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇలా యాడ్ చేసిన తర్వాత మొత్తం ఫ్రై అయ్యాక మనం పక్కన పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, ఆ పప్పు దీంట్లో యాడ్ చేసేసేయాలి. పప్పు యాడ్ చేసిన తర్వాత నేనైతే ఒక టేబుల్ స్పూన్ కారం యాడ్ చేశాను. 1 టేబుల్ స్పూన్ సాల్ట్ పట్టింది నాకు. కారం ఎందుకంటే ఆల్రెడీ 3-4 పచ్చిమిర్చి ముందు తీసుకున్నాను కాబట్టి ఇక్కడ ఎండు కారం యాడ్ చేస్తున్నాను. సో ఎక్కువ పట్టలేదు నాకు. అండ్ మనం పక్కన పెట్టుకున్న మునక్కాయలు ఉంటాయి కదా, అవి కూడా యాడ్ చేశాను. యాడ్ చేసి అండ్ ఇంకో టిప్ ఏంటి అంటే పప్పుచారుకి మినిమం 10-15 మినిట్స్ సిమ్లో పెట్టి మరలించుకోవాలండి. అది ఎప్పుడే కొంచెం చిన్న మంట మీద పెట్టి సిమ్లో మరలించుకోవాలి. మెయిన్ టిప్, ఎంత మరలితే అంత టేస్టీగా ఉంటుంది పప్పుచారు. అండ్ నా స్టైల్లో ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ ఇంకోటి, ఇది వేడివేడి అన్నంలో వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. సో ఇలా చిన్న మంట మీద పెట్టుకొని ఆల్మోస్ట్ 10-15 మినిట్స్ మరలించుకోవాలండి. మరలించుకున్న తర్వాత అండ్ దీంట్లో ఏం సాంబార్ మసాలా అవన్నీ ఏం యాడ్ చేయమండి, ఓన్లీ ఇవే యాడ్ చేస్తాము. సో ఫైనల్గా నా పప్పుచారు అయితే రెడీ అయిపోయింది. చూస్తున్నారుగా ఎంత ఎమ్మీగా ఉందో. వేడివేడి అన్నంలో పాపడ్ వేసుకొని తింటే అద్భుతంగా ఉంటుంది. మీలో ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ ఒకసారి నా పప్పుచారు ఎలా ఉందో కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. మీరు కూడా కంపల్సరీ ట్రై చేసి చూడండి. బయట ఎలాగో వెదర్ చల్లగా ఉంది కదా, ఈ చలికి ఎలాగో కర్రీస్ తినబుద్ధి అవ్వదు కాబట్టి ఒకసారి పప్పుచారు ట్రై చేసి చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. బాయ్ బాయ్.